మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరింత భయంకర రూపాన్ని దాల్చబోతోందా? ఇరాన్పై మరింత తీవ్ర స్థాయిలో సైనిక దాడికి అమెరికా సిద్ధమవుతోందా? అమెరికా అధ్యక్ష భవనంలో టాప్ అడ్వైజర్లతో భేటీ అయిన ట్రంప్ తదుపరి వ్యూహంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మరోవైపు ఇరాన్ దాడి బెదిరింపులతో ముడిపడి ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 5 నెలలకు చేరిన ఈ పోరులో ఇరు దేశాల మధ్య 13వ రోజు కూడా దాడులు కొనసాగాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే టార్గెట్గా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతూ ఉండడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సెంచరీ దాటేశాయి. అసలు అమెరికా ఇరాన్ యుద్ధంలో ఏం జరుగుతోంది? వైట్ హౌస్ వ్యూహాలేంటి? వాచ్ ఇట్. అమెరికా ఇరాన్ మధ్య సాగుతున్న ద్వైపాక్షిక యుద్ధం 5వ నెలకు చేరుకున్న వేళ పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్పై సైనిక దాడిని మరింత తీవ్రతరం చెయ్యాలా వద్దా అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో తన అగ్రస్థాయి సలహాదారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించడంతో పాటు ఇరు దేశాలు వరుసగా 13వ రోజు రాత్రి కూడా ఒకరిపై ఒకరు క్షిపణి దాడులతో విరుచుకుపడ్డాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ జరపబోయే కీలక భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా దళాలు ఇరాన్ డ్రోన్ నిల్వ కేంద్రాలపై రాత్రికి రాత్రే వైమానిక దాడులు నిర్వహించాయి. దీనికి ప్రతీకారంగా ఐఆర్జీసీ, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. అమెరికా స్థావరాలకు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని ఆయా దేశాల ప్రజలను ఇరాన్ హెచ్చరించడంతో గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నిరంతర దాడుల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్పై తీవ్రంగా పడింది. మే నెల తరువాత తొలిసారిగా క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటేశాయి. దానికి తోడు యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నిరసనను విస్తరిస్తామని, సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నిద్ర లేకుండా చేస్తోంది. శాంతి చర్చల వైపు అడుగులు పడకపోగా యుద్ధం మరింత ప్రమాదకర స్థాయికి చేరడంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.